సరే ఒక స్టూడెంట్‌కి తన కోచింగ్ నెసెసరీయా లేదా సెల్ఫ్ స్టడీతో సరిపోతుందా అని తనకు తాను ఎలా డిసైడ్ చేసుకోగలుగుతారు? ఒక స్టూడెంట్ సెల్ఫ్ స్టడీ సరిపోతుందా, కోచింగ్కి వెళ్ళాలా అనే దాని విషయంలో కీలకమైన విషయం ఏంటంటే, 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి, నువ్వు చెబితే నేను అర్థం చేసుకునే స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 2, నాకు నువ్వు చెప్పొద్దు, నేను చదివి అర్థం చేసుకుంటాను అని. సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అంటాం దాన్ని. కొంతమంది స్టూడెంట్స్, మీకు ఉదాహరణగా చెప్తే బాగుంటుంది. నేనున్నాను, నాకు ఏదో కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నాను. కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటే నేను ఎవరో పాఠం చెబుతుంటే విని నేర్చుకోలేను. నేను వాట్ ఆర్ ద రీజన్? మేబీ మై బ్రెయిన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ లైక్ దట్. సో వాట్ ఐ డూ, పుస్తకాలు తెచ్చుకుంటాను, ముందు వేసుకుంటాను, సెల్ఫ్ స్టడీ, ఐఎమ్ అనలైజింగ్ మై సెల్ఫ్. ఈ కెపాసిటీ ఉన్న వాళ్ళేమో డోంట్ గో టు కోచింగ్, అది కోచింగ్ బోర్ కొట్టేస్తుంది. అలా కాదు, కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు ఎవరో ఒకరు, ఇలా ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడు నాకు అర్థమవుతుంది అన్నవాళ్ళు కోచింగ్కి వెళ్ళాలి. అయితే నేనేమంటానంటే, యూపీఎస్సీ ప్రిపరేషన్లో కోచింగ్కి సెల్ఫ్ స్టడీకి మధ్యలో ఇంకో మార్గం ఉండాలి. ప్యూర్ సెల్ఫ్ స్టడీ ఈజ్ సూసైడల్. ఎందుకంటే అసలు నువ్వేం చదవాలో నువ్వే అన్నీ తెలుసుకోవాలి అంటే ఎప్పటికవుతావు? ప్యూర్ కోచింగ్ డిపెండెన్స్ ఈజ్ ఆల్సో సూసైడల్. ఎందుకంటే వాళ్ళు చెప్తారు నేను రాసుకుంటాను, వాళ్ళు చెప్తారు నేను రాసుకుంటానంటే కాదు. అందుకని రెండింటికి మిక్సింగ్ అయి ఉండాలి. అందుకని ఒక స్టూడెంట్ కనుక కోచింగ్కి వెళితే కోచింగ్ వాళ్ళు 50% మాత్రమే నన్ను కాపాడతారని ముందే గ్రహించి మిగతా 50% సెల్ఫ్ స్టడీ టెక్నిక్స్ తోటో లేదా ఒక మెంటార్ని పెట్టుకున్నో ఒక గురువు సాంగత్యంలోనో ముందుకు వెళ్ళి అనాలిసిస్ చేసి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసి తన యొక్క స్ట్రెంగ్స్ ఏంటో, వీక్నెసెస్ ఏంటో, రైటింగ్ స్కిల్స్ ఏంటో, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటో, మెమరీ ఇంప్రూవ్మెంట్ ఎలాగో, కాన్సన్ట్రేషన్ ఎలాగో, స్ట్రాటజీ ఏంటో, సిలబస్ అనాలిసిస్ ఏంటో, ఎవ్రీథింగ్ తాను కూడా 50%ని తనంత తాను భర్తీ చేయగలగాలి. లేదా ఒక వ్యక్తి కనుక సెల్ఫ్ స్టడీలో ఉంటే కనుక 50% మాత్రమే నన్ను సెల్ఫ్ స్టడీ కాపాడుతాను గుర్తుంచుకుని మిగతా 50% విషయంలో మాత్రం ఆ స్టూడెంట్ ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే, ఒక కోచింగ్ వాళ్ళకి మెటీరియల్, కోచింగ్ వాళ్ళ క్లాసెస్, లేకపోతే ఒక మెంటారు, ఆ మెంటార్ ఇచ్చే క్లాసెస్ కొంతైనా వినాలి. అందుకని సెల్ఫ్ స్టడీ ప్లస్ కోచింగ్ రెండింటినీ కలిపిన కొత్తది ఏదైనా ఉంది అంటే దాన్ని ఇటీవల కాలంలో మెంటరింగ్ అని పిలుస్తున్నారు. నేను దాన్ని అయితే క్వాజీ కోచింగ్ అని పిలుస్తాను, అంటే సెమీ కోచింగ్ అని పిలుస్తాను. సగం కోచింగ్ సగం నువ్వు అనేది ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ అనమాట. నేను ర్యాంకర్ల పేర్లు వేసుకోకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అదే. నా కాంట్రిబ్యూషన్ 50%ఏ కదా. ఆ అబ్బాయికో ఆ అమ్మాయికో ర్యాంక్ వచ్చినప్పుడు ఎథికల్లీ ఐఎమ్ నాట్ కాంపిటెంట్ ఏమో అనిపించి నేను వేసుకోను యాక్చువల్గా.